నిన్నటి రోజున అమరావతి ప్రాంతంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని, అకృత్యాల్ని, జరుగుతున్న రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వారు చెప్తున్న ఇబ్బందుల్ని, వారు అనుభవిస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, లాభాన్ని వారు చెప్పిన రమ్మంటే మా ఎమ్మెల్సీలతో పాటు మా మాజీ మంత్రులు కూడా వైఎస్ఆర్సీ పార్టీకి చెందినవారు వండూరి ప్రాంతానికి వెళ్ళారు అమరావతి చూడడానికి. వెళ్తే మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా నానా బీభత్సం చేసి, కార్లు ధ్వంసం చేసి, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. రాళ్లతో కొట్టి, మా నాయకులనే కాదు, పోలీస్ సిబ్బందిని కూడా కొట్టి, కానిస్టేబుల్ కూడా చావు బతుకుల మధ్యలోకి వచ్చిన పరిస్థితిని తీసుకొచ్చారన్న. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, పూర్తిగా కూడా అదుపు తప్పాయి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో లేదు. అటవిక రాజ్యం ఇవాళ రాష్ట్రంలో ఉందన్న దానికి నిర్ధారణ అది. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నాం. ఆ ప్రాంతంలో రోజు ఒకటంపుడు ఉపన్యాసాల్లో, రోజు పత్రికల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా. ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఇంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు? వెళ్తారు, మీరు చూసి వస్తారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని, ప్రజలు చెప్పిన విన్నపాన్ని వింటారు. తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా పరిపాలన తాలూకా విధానం? శాంతి పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అంటే మీకు దీంట్లో చూసుకుంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, అక్కడ రైతులు హ్యాపీగా లేరు, అక్కడ అనుకున్న మీరు చెప్తున్న మాటలకి దొరుకుతున్న పరిస్థితులకి విరుద్ధంగా ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. లేకపోతే ఎందుకు మీకు ఉలుకు? ఎందుకు మీకు బెరుకు? చెప్పండి, రండి చూసుకోండి. మేము కడుతున్నాం, మా భవనాలు కడతామని చెప్పారు కదా. దేశంలో ఎక్కడ చూసినా సరే 7,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ ఖర్చు అయితే మీ దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు కదా. అద్దాల కోసమే 2,500 రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారు కార్యక్రమం. ఇదంతా దోపిడీయే కదా. మరి మీకు ఎందుకు బాధ? ఆ దోపిడీని చూడనియండి. లేదు మీరు దోపిడీ కాదు, ఇదంతా అభివృద్ధి అని అనుకుంటే అభివృద్ధి చూడనియండి. మీకెందుకు భయం? చాలా తప్పు. నిన్న జరిగిన ఈ సంఘటన తిరిగి పైపెచ్చు మా నాయకుల మీద, మా ఎమ్మెల్సీల మీద, వాళ్ళ మీద మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మళ్ళీ బనాయిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చూడండి ఏం జరుగుతుందో. వీళ్ళు చెప్తున్న
వీళ్ళు చేస్తున్న చేతలు చూడండి, ఎంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం పరిపాలన లేదు, గాలి కుదిస్తుంది. ఎంతసేపు కూడా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని పోలీసులతో అటవికి పరిపాలన చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన ఏ ఒక్క ప్రాంతంలో కానీ ఏ ఒక్క నిమిషంలో కానీ జరగట్లేదు. ఎక్కడ చూసినా అంతే అరాచకం, అరాచకం, అరాచకం. చాలా శోచనీయం ఈ సంగతి. ఎంతసేపు మేము వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పని మొన్న వచ్చి బీచ్ల్లో బారులు మన సంస్కృతికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా, మన అలవాట్లకు విరుద్ధంగా ఇప్పుడు వచ్చి బారుల్లో, ఎయిర్పోర్ట్లో బారులు ఉన్నాయి. ఫారెన్ కల్చర్లో ఉంటే ఆ కల్చర్ వేరు, ఆ సంస్కృతి వేరు, మన ఇండియా సంస్కృతి వేరు. ఎక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి, కానీ సామాన్య డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా తిరిగే ప్రాంతాలు, ప్రజలు తిరిగే బీచ్ల్లో కూడా సుదీర్ఘమైన మన తీర ప్రాంతం ఉంటే తీర ప్రాంతంలో ఈ బీచ్ల్లో బార్లు ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? ఇదే నా సంపద సృష్టించడం. ఏమిటి ఈ కార్యక్రమాలు? అంతేకాదు, రైతులు పండించిన పంటకు ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. ఇది వేసవికాలం, మామిడి పళ్ళ సీజన్, మామిడికాయల సీజన్, ఈ సీజన్. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పంటలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి సబ్సిడీ మీద ఎంఆర్పి ఫిక్స్ చేసి వాళ్ళు వచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి అతి పత్తి గతి లేదు. వ్యవసాయ మంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ముఖ్యమంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఎక్కడ కుదరట్లే. దేనికి గిట్టుబాటు ధరిస్తారు మీరు? ఇవి పెద్ద దేనికి కూడా లేదు ఎంఆర్పి. ఏ పంటకి కూడా మాటలు చెప్పడమే తప్ప అటు వచ్చి పేపర్లో, పత్రికల్లో, ఇవాళ టీవీల్లో సామాన్య పిల్లలు పడుతున్న ఇబ్బంది చూస్తున్నాం, రైతాంగం పడుతున్న ఇబ్బందిని. ఒక మామిడి అయితే కాదు, ఒక పొగాకు అయితే కాదు, ఒక జొన్నలు పండించే జొన్నలు వేసుకున్నదైతే కాదు, కందులు వేసుకున్నదైతే కాదు, ఏ పంట వేసుకున్నా. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సార్థకంగా వ్యవసాయం శుద్ధదండగా అనే నాండు ఉందో దాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు. మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఇదొక దురదృష్టం, ఇదొక ఇబ్బంది. ఫస్ట్ నష్టపోయేది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు, ఫస్ట్ నష్టపోయేది రైతు. ఇది కార్యక్రమం. ఇది న్యాయమా? ఓటేసిన పాపానికి వచ్చి ఈ రకంగా రైతాంగం ఇబ్బంది పడడం ధర్మమా? చెప్పండి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలకు వచ్చి గాలి కొదిస్తారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాటల మీద వచ్చి పెడతా తీసి వాళ్ళ మీద వచ్చి కేసులు బుక్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వచ్చి అరెస్ట్ చేయడం. వాళ్ళు మాట్లాడితే మాత్రం అది సమంజసం, చాలా ఆమోదయోగ్యం, అవన్నీ ప్రవక్తులు అని చెప్తారు. ఇది అసలు రాష్ట్రంలో
ఎక్కడ కూడా ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు. వీడి సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ ఎన్ని రోజులు కొనసాగవు. ప్రజల్లో వస్తా తిరుగుబాటు ఇంకా ఆసన్నమైంది. ఎందుకంటే అది తెలుసు, ఏ ఒక్క వర్గానికైనా మేలు ఉంటే ఆ మేలుకు ఉండొచ్చు. విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఎంతో విలువైన భూములు ఉంటే అవన్నీ పప్పు పిల్లల్లా పనిచేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకోమని చెప్పి దోపిడీ చేసి చేస్తున్నారు. ఏమైనా పోనీ దాని నుంచి డెవలప్మెంట్ అవుతుందంటే అది కనిపించట్లే. ఎక్కడెక్కడో తీసుకున్న కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మరి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే ఉపాధి కల్పన పేరు, ఉపాధి లేదు, కల్పన లేదు. బాగాపురం ఎయిర్పోర్ట్లో వచ్చి బార్ పెడతానంటున్నారు. అక్కడ తాగడానికి నీళ్ళు ఆలోచించమని తావాలేదు, దారి లేదు, నీరు లేదు ఆ ఎయిర్పోర్ట్కి. మేము అన్నీ ప్లాన్ చేసి, అన్నీ కార్యాచరణ చేసి, ల్యాండ్ రిగ్రేషన్ చేసి, శంకుస్థాపన చేసి, టైం ఫిక్స్ చేసి మా ప్రభుత్వం ఆ రోజు అధికారం దిగిపోయాం. మేము అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అవుతున్న డెవలప్మెంట్ చేయలేదు. దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పనండి, ఎక్కడుందో దారి, ఎక్కడుందో నీరు, ఎక్కడ ఉందో. త్వరలో దాని కష్టాలు తెస్తే మళ్ళీ దానికి యూజో ఛార్జీలు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సంపద సృష్టి. ఓ సామాన్యుడు వెళ్తే ఇంకో 1000 రూపాయలు అదనంగా టికెట్ కట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి. ఇది సంపద సృష్టి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, ఓ పక్క అమరావతి పేరు మీద వచ్చి దోపిడీ జరుగుతుంది. అది చూడడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. ఓ పక్క వచ్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇబ్బంది పడుతున్న డెవలప్మెంట్ చూస్తే ఒక పక్క కుంటుపడిపోయింది, ఎక్కడే కనిపించట్లేదు. ఎంతసేపు మాటలు, ఎంతసేపు చేతలు. కానీ ఏ విధంగానూ ఈ రకంగా పరిపాలన సాగుతుంది. చాలా శోచనీయం, చాలా దురదృష్టం. చాలా ఓ బాధ్యతగల పార్టీగా, బాధ్యతగల వ్యక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఏంట్రా ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికి? క్షణికావేశంలో అభూతి కల్పంతో ఆశలు చూపించి ఓటేస్తే జరిగే పరిస్థితి ఇదే. ఇవాళ మొన్న ఎప్పుడు చూసాను పత్రికల్లో, విద్యుత్ శక్తి మంత్రి గారు చెప్తున్నారు రేట్లు అంతా తగ్గించలేదంట, తగ్గాయంట 13 పైసలతో. చూడండి, మీ ఇంట్లో మీరందరూ కడుతున్నారు కదా బిల్లు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్న బిల్లుకి ఇప్పుడు కడుతున్న బిల్లుకి ఛార్జీలు తగ్గాయో లేదో మీరే చెప్పండి. తగ్గాయని నేను ఒప్పుకున్నాను, అడ్మిట్. పత్రికా సోదరులు మీరు చెప్పండి. లేదు మీ ఎండీలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీసులు ఉంటాయి కదా, మీ ఆఫీసులు అందరూ హైదరాబాద్ కాదు కదా, మీ ఆఫీసుల్లో ఆ బిల్లు ఎంత కడతారో చూసుకోమనండి పర్ యూనిట్కి. ఏం మాటలు ఈ రకంగా? ఓ పక్క వచ్చి పండుగ ధర లేదు, ఓ పక్క వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి ధరలు, నిత్యావసర ధరలు. పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితే ఇవాళ లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా విఫలం చెందింది.
వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీగా అని కాదు వాస్తవ విషయాలు చెప్తున్నాను. కావలిస్తే మీరు సర్వే చేయండి. ఒక ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి అది మైక్ పెట్టి అడగండి. నిజాలు చెప్తారు వాళ్ళు. ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. అందుకోసం మీతో పాల్పంచుకుందామని నేను జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తూ పునరావృతం కాకూడదని, ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారో మా ఎమ్మెల్సీల మీద, మా మంత్రుల మీద, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, అమరావతి మీద మాకేమీ రైతుల మీద ప్రేమ పుట్టుక ఎప్పుడు ఉన్నదో రైతుల మీద మాకున్న ప్రేమ. వాళ్ళు వచ్చి మీ భూములు ఇవ్వలేకపోతే మేము దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారండి. మాకు వచ్చి ఏవైతే లేఅవుట్లు అని చెప్పారో ఆ లేఅవుట్లో భూములు పెట్టలేదు, రండి మా ఊర్లోకి రండి అని చెప్పి వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు తప్ప కోరుండి వీళ్ళు చూడడానికి వెళ్ళలే. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే మార్గ మధ్యలో అడ్డుకున్నారు.